సార్ నమస్తే. నమస్తే. సార్ సోషల్ మీడియాలో గానివ్వండి, బయట వార్తాపత్రికల్లో గూడా ఎక్కడ జూషినా గూడా, ఈ సంవత్సరం మన దేశం అతిపెద్ద కరువు ఎదుర్కోబోతుంది. దానికి కారణం సూపర్ ఎల్‌నినో అనే పదం వాడుతున్నారు. అసలు ఈ ఎల్‌నినో అంటే ఏంటి? సూపర్ ఎల్‌నినో అంటే ఏంటి? దాని కారణంగా కరువు ఎలా వస్తది? మంచి ప్రశ్న సార్ ఇది. మామూలుగా జూన్ 1వ వారం సార్ కల్లా మన ఇండియాలోకి ఋతుపవనాలనేది రావాలి. రావాలి. ఆ ఋతుపవనాల మీదనే హ్మ్. మొత్తం భారతదేశ వ్యవసాయ రంగం ఆధారపడింది. సార్. ఆ వ్యవసాయ రంగం ఒకటే కాకుండా హ్మ్. ఎకానమీ కూడా ఆధారపడింది. అవును. ఒకవేళ ఆ ఋతుపవనాలు అనుకున్న సమయంలో రాలేకపోతే హ్మ్. దానివల్ల మనం విపరీతమైన కారణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విపరీతమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హ్మ్. ఈ ఋతుపవనాలు ప్రతి సంవత్సరం జూన్ ఒకటి మొదటి వారం కల్లా రావాలి. రావాలి. కానీ 4 సంవత్సరాలకు గాని 5 సంవత్సరాలకు గాని ఏమవుతాయి అంటే హ్మ్. జూన్ 1కి రావాల్సింది జూన్ 15వ తేదీకి వస్తాయి. హ్మ్. కొంచెం డిలే అవుతాయి. కొంచెం డిలే అవుతాయి, ఆలస్యం అవుతాయి. హ్మ్. ఎందుకు ఆలస్యం అవుతాయి అంటే దానికి కారణం ఏంటంటే ఎల్‌నినో అని ఒక ఫినామినా ఉంది. సార్. అందరూ ఏం చేస్తారు అంటే జూన్ మొదటి వారంలో పంటలు వేసేస్తారు. హ్మ్. మనకు మామూలుగా ప్రజలకి ప్రజలకి తెలిసింది ఏంటి అంటే జూన్ మొదటి వారంలో వాటర్ వస్తుంది, వర్షం పడుతుంది. సార్. ఆ వర్షంతో పాటు నీళ్ళు వస్తాయి కాబట్టి మనం పంటలు వేసుకున్నామని వేసేస్తాం. అవును. అవును సార్. కానీ వాళ్ళకి తెలియదు ఏంటి అంటే హ్మ్. ఈ సంవత్సరం హ్మ్. ఒక 15 రోజులు వర్షం లేట్ అవ్వచ్చు, వర్షం పడడం లేట్ అవ్వచ్చు. కానీ అందరూ ఏమనుకున్నారు, 1వ తేదీ వస్తాయి, పంటలు వేసేస్తాం, పంటలు వేసిన వెంటనే వర్షం పడుతుంది, వర్షం పడితే మనం ఓకే ఎస్ సార్. గెట్ ఆన్ కావచ్చు. హ్మ్. కానీ 15 రోజులు లేట్ అవ్వడం వల్ల హ్మ్. అనుకున్న టైంలో ఆ పంటకు నీళ్లు అందకపోవడం వల్ల హ్మ్. ఆ పంట నష్టం వాటిల్లే ఆస్కారం ఉంటది. ఎక్కువగా ఉంది, ఎక్కువ అవకాశం ఉంటది సార్. ఎక్కువగా అవును. ఉంది. అవును సార్. అసలు ఈ ఎల్నినో అంటే ఏంటి, అసలు ఈ ఋతుపవనాలు ఎక్కడి నుంచి వస్తాయి, సార్. ఇవన్నీ చూస్తే హ్మ్. ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకు సార్? ఎందుకు అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ ఋతుపవనాలు అనేది చూడం. హ్మ్. ప్రపంచం మొత్తం ఋతుపవనాలు చూస్తామంటే చూడం. ఓకే. అది కొద్ది ప్రదేశాల్లో మాత్రమే చూడగలుగుతాం ఆ ఋతుపవనాలు. హ్మ్. దాన్ని హ్మ్. ఇంగ్లీష్ లో మాన్సూన్స్ అంటాం. సార్. సో మాన్సూన్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ సర్టైన్ ఏరియాస్. హ్మ్. వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ఇండియా. యాహ్! సో మనం అందుకోసమనే భారతదేశంలో ఉన్న ప్రజలు అదృష్టవంతులు. ఒకవేళ నువ్వు పోయి దుబాయ్కి పోయి నీళ్లు కావాలా వాన పడాలంటే చూడలేము. రాదు. ఒకవేళ నువ్వు పోయి మామూలుగా బ్రెజిల్ కింద ఎక్కడికో పోయి అంటార్టికాకు పోయి వాన పడండి మా ఈరోజు వాన పడలేదు, లేదు, ఆ కండిషన్ అవును. లేవు. అవును. అవును సార్. కానీ ఈ ఋతుపవనాలు అనుకున్న టైంలో రావాలి. హ్మ్. ఒకవేళ ఒక్క రోజు లేట్ అయినా హ్మ్. విపరీతమైన సమస్యలు చూడగలుగుతాం భారతదేశం. సార్. మొదటిగా ఇబ్బంది పడేది ఎవరు అంటే రైతులు. రైతులు. ఆ ఎందుకంటే రైతులు మెంటల్‌గా ఇబ్బంది ప్రిపేర్ అయ్యి ఉంటారు. రైతులు ఇబ్బంది పడ్డారు అంటే మొత్తం ఎకానమీనే కొలాప్స్ అవుతుంది యెస్ సార్. ఒక్కొక్కసారి. యెస్ సార్. ఎందుకు అంటే ఆ పంటల నుంచి వచ్చిన ఫుడ్డే మనం తినగలుగుతాం. హ్మ్. ఒకవేళ ఈసారి మనము ప్యాడీ వేస్తాం, రైస్ సార్. వేస్తాం, సార్. వరి వేస్తాం, హ్మ్. అనుకున్న టైంలో వర్షం పడలేదు. హ్మ్. అనుకున్న టైంలో వర్షం పడలేదు అనుకోండి, ధాన్యం ఎక్కువ వస్తుందా? రాదు. రాదు. ధాన్యం రాలేదనుకోండి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే మనుషులు ఎక్కువ రేట్లు పెట్టాల్సి వస్తుంది. అవును. అవును. దానివల్ల ఎకానమీ కూడా కొలాప్స్ అయ్యింది. కొలాప్స్ అయిపోతది. అసలు ఈ ఎల్నినో అనేది అసలు భారతదేశానికి ఎట్లా సంబంధం? ఈ ఎల్నినో అనేది ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో స్టార్ట్ అవుతుంది. సార్. ఆ ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో స్టార్ట్ అవుతది. ఆరిజిన్ అవుతుంది, బర్త్ హ్మ్. అవుతుంది. హ్మ్. ఎక్కడో పసిఫిక్ ఓషన్ ఉంది, ఎక్కడో ఇండియన్ ఓషన్ ఉంది, ఎక్కడో ఇండియా ఉంది. అవును. అవును సార్. నార్మల్ గా ఈ పసిఫిక్ ఓషన్ లో ఎస్పెషల్లీ ఈ పెరు అని ఒక దేశం ఉంది. సార్. దక్షిణ అమెరికాలో అంటే సౌత్ అమెరికాలో హ్మ్. పెరు అనే ఒక దేశం ఉంది. సార్. పెరు దేశం దగ్గర పసిఫిక్ మహాసముద్రంలో హ్మ్. నార్మల్ గా చల్లనీళ్ళు ఉండాలి. సార్. చల్లనీళ్ళే ఉండాలి, వేడి నీళ్ళు ఉండకూడదు. హ్మ్. కానీ ప్రతి 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు పెరు తీరంలో చల్లనీళ్ళు ఉండాల్సింది పోయి వేడి నీళ్ళు వస్తా ఉన్నాయి. హ్మ్. ఆ చల్లనీళ్ళు వేడి నీళ్ళుగా తయారయ్యేదాన్ని వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు. సార్. ఆ పేరే ఎల్నినో. ఓహ్! సార్ యాడ పెరు ఉంది, యాడ ఇండియా ఇండియా ఉందని ఉంది. డౌట్ రావచ్చు. అంతే. అంతే కదా సార్. యాడో పెరు అనేది దక్షిణ అమెరికాలో ఉంది, హ్మ్. ఇండియా ఉంది ఏషియాలో ఉంది, అవును. ఆసియాలో ఉంది. అవును. అవును. ఎందుకు అంటే పెరు దగ్గర నుంచి అంటే పసిఫిక్ మహాసముద్రంలో నుంచి వచ్చే గాలులు హ్మ్. ఈ పసిఫిక్ మహాసముద్రంలో నుంచి
హిందూ మహాసముద్రంలోకి వస్తాయి. సార్ ఈ గాలులు వస్తున్నాయి అంటే గాలులతో పాటు నీళ్ళు వచ్చినట్టే నీళ్ళు కదా. వస్తాయి. అవును అవును సార్. సముద్రంలో ఉన్న నీళ్లు అవును. ముందుకు పోతానే ఉంటాయి. ఎప్పుడు ఎస్ సార్. ఎందుకు పోతూ ఉంటాయి అంటే గాలి వేస్తూ ఉంటది. గాలి ఎట్లా వస్తే నీళ్లు కూడా ఎట్లా పోతా ఉంటాయి. సో ఇది ఇక్కడ చూడండి, ఇది పసిఫిక్ మహాసముద్రం, ఇదేమో ఇండియన్ అంటే హిందూ మహాసముద్రం. ఇటువైపు నుంచి గాలి వచ్చింది అనుకోండి, ఈ గాలికి ఇక్కడ నిన్న నీళ్ళన్నీ రావాల్సిందే కదా. ఎస్ సార్. నార్మల్ గా అయితే ఇక్కడంతా వేడి నీళ్ళు రావాలి, ఇక్కడంతా వేడి నీళ్ళు రావాలి. ఈ నీళ్ళన్నీ ఎక్కడికి వచ్చి అవుతాయి అంటే ఆఫ్రికా దగ్గరికి వచ్చి అవుతాయి. ఈ ఆఫ్రికా దగ్గరికి వచ్చిన తర్వాత ఇదే టైంలో మనకి మామూలుగా ఏప్రిల్ గాని మే గాని ఆ టైంలో భారతదేశంలో సమ్మర్ ఉంటుంది. అవును. ఇప్పుడు వేసవి కాలం ఈ టైంలో. ఈ వేసవి కాలం ఉండడం వల్ల, ఈ వేసవి కాలం వల్ల ఇండియా మొత్తం అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం అంటే ఏంటంటే లో ప్రెజర్ ఏరియా. ఎప్పుడైతే గుర్తు పెట్టుకోండి, ఎక్కడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయో అక్కడ పీడనం తక్కువ ఉంటది. సో ఇప్పుడు మన ఇండియాలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం వల్ల పీడనం ఉంటుంది. ఏ పీడనం? అల్పపీడనం అంటాం, అంటే లో ప్రెజర్ ఉంటుంది. లో ప్రెజర్ కు ఉండే ఒక మంచి క్యారెక్టర్ ఏంటి అంటే దిస్ లో ప్రెజర్ కెన్ అట్రాక్ట్ ద విండ్స్. ఈ అల్పపీడనం ఏం చేస్తుందంటే గాలుల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ గాలులన్నీ ఇక్కడ ఉన్నాయి, ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. ఇక్కడ హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది, అంతే కదా. విండ్ ఎప్పుడు, గాలి ఎప్పటి నుంచి ఎక్కడికి పోవాలి? ఎప్పుడైనా అత్యధిక పీడనం నుంచి అల్ప పీడనంకు పోవాలి. సో ఇప్పుడు చూడండి, ఈ నీళ్ళన్నీ ఇట్లా వస్తాయి. ఫస్ట్ గాలి వస్తుంది, ఆ గాలితో పాటు ఎవరు వస్తున్నారు? వేడి నీళ్ళన్నీ వస్తున్నాయి. ఈ వేడి నీళ్ళన్నీ వచ్చి భారతదేశం తీరంలో ఇట్లా ఆనుకోవడం వల్ల ఇప్పుడు చూడండి, వేడి నీళ్ళకి ఒక క్యారెక్టర్ ఉంటది. ఎక్కడైతే వామ్ వాటర్స్ ఉంటాయో అక్కడ ఆవిరి ఎక్కువ అవుతుంది. ఆవిరి ఎక్కువైనాయి అనుకోండి, మేఘాలు ఫామ్ అవుతాయి. మేఘాలు ఫామ్ అయినాయి అనుకో వర్షం పడుతుంది, అంతే కదా. అవే మన ఇండియాలో దాన్ని ఏమంటామంటే ఈశాన్య ఋతుపవనాలు అంటాం, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాం. ఎప్పుడు వస్తాయి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇండియాకి? జూన్ మొదటి వారంలో వస్తాయి. ఇప్పుడు నార్మల్ గా ఇదంతా నార్మల్ కండిషన్. అదే ఎల్నినో కండిషన్ చూసుకుంటే, ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి రావాల్సిన గాలులు రావు. ఎల్నినో వచ్చిందంటే గాలులు రావు. ట్రేడ్ విండ్స్ అని కొన్ని ఉంటాయి, ఆ ట్రేడ్ విండ్స్ రావు. ఆ ట్రేడ్ విండ్స్ రానప్పుడు ఆఫ్రికా కోస్ట్ దగ్గర ఏమైనా నీళ్లు ఆగిపోతాయా? ఏమైనా నీళ్లు వస్తాయా? నీళ్లు రావు, వేడి నీళ్లు ఉండవు. ఈ వేడి నీళ్లు మన ఇండియా వైపు రావు, అసలు గాలులే రావు ఇక్కడికి. ఈ గాలులు రానప్పుడు ఇండియాలోకి ఎక్కువ గాలు యా నుంచి వస్తాయి? రావు. కాబట్టి ఈ గాలులు రాకపోతే వేడి నీళ్ళు రావు. ఈ వేడి నీళ్ళు లేనప్పుడు, గాలులు లేనప్పుడు ఎక్కువ వర్షపాతం చూడగలుగుతావా? చూడము. అప్పుడే ఈ ఎల్నినో వచ్చిన కండిషన్ లో మొత్తం భారతదేశం సతమతం అయిపోతుంది. వర్షం పడదు, టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి, ఉష్ణోగ్రతలు తట్టుకోలేము. టెంపరేచర్ మరీ ఎక్కువ అయిపోతాయి, 50 డిగ్రీలు 50 డిగ్రీలు దాటుతాయి. వానేమో పడదు, రైతులకి ఇబ్బంది ఈ కండిషన్. ఇంకో కారణం ఏంటంటే ప్రజలందరూ ఏమనుకుంటారంటే, చూసేవాళ్ళు నన్ను కొట్టనైనా కొట్టచ్చు, తిట్టనైనా తిట్టచ్చు. ఎప్పుడైతే ఎల్నినో ఉంటుందో వర్షాలు పడవు, ప్రజలు ఏం చేస్తారంటే గవర్నమెంట్ తిట్టడం మొదలు పెడతారు. ఈ వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయితే, ఈ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వాన పడదు. మామూలుగా మన దగ్గర ఉంది కదా చంద్రబాబు నాయుడు, ఆ పేర్లు తీసుకోవద్దు, బాబు కొడతారు నన్ను. ఏదైనా ఇంకో చీఫ్ మినిస్టర్ వచ్చానికి వాన బాగా పడుతుంది, అది చీఫ్ మినిస్టర్ మీద ఆధారపడి లేదు, అది ముఖ్యమంత్రుల మీద ఆధారపడలేదు. ఇది ఖచ్చితంగా కంప్లీట్ గా రెండే ఫినామినా, ఒకటేమో ఎల్నినో, ఇంకోటేమో లానినా. ఎల్నినో అన్నప్పుడు వాన పడదు, లానినా వచ్చినప్పుడు అనుకున్న వర్షం కన్నా ఎక్కువ వర్షం పడుతుంది. ఎక్కడ లేని వరదలన్నీ ఇండియాలో చూస్తాం. సింపుల్ గా చెప్పాలంటే ఇదబ్బా ఎల్నినో లానినా అంటే. ఈ ఇయర్ మనం ఎల్నినోలో ఉన్నాం, ఎల్నినోలో ఉన్నాము. వర్షాలు తక్కువ పడతాయి, ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటే ఏసీ బిజినెస్ అనేది ఎక్కువ అవుతుంది. వర్షాలు తక్కువ ఉంటాయి, ఆ వర్షాలు తక్కువ ఉంటాయి అని మనం ముందే రైతులకు చెప్పగలిగితే వాళ్ళు కూడా కొంచెం ప్రిపేర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ మన గవర్నమెంట్ కింద ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ అని ఒక చిన్న డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రెడిక్ట్ చేసి మనం రైతులకు ముందే చెప్పగలిగితే
ఈ ఇయర్ కొంచెం వర్షాలు లేట్ అవ్వచ్చు అని చెప్పగలిగితే వాళ్ళ అరేంజ్మెంట్, వాళ్ళ తగ్గ అరేంజ్మెంట్ మనం వాళ్ళు. ఎల్లిలో ఉన్నాం కదా సార్, ఇప్పుడు మళ్ళీ సూపర్ ఎల్లినో అంటున్నారు. సూపర్ ఎల్నినో అంటే ఏంటి అంటే నార్మల్ గా నార్మల్ టెంపరేచర్ 5 డిగ్రీలు ఉందనుకో, దానికి ఇంకో 2 డిగ్రీలు టెంపరేచర్ ఎక్కువ అయితే ఓషియన్ వాటర్ కి, దాన్ని సూపర్ ఎల్నినో అంటాం. ఎల్నినో వస్తేనే తట్టుకోలేం, సూపర్ ఎల్నినో వస్తే అసలు తట్టుకోలేం. సూపర్ ఎల్నినో వస్తే సివియర్ గా డ్రాట్, కరువు, కంప్లీట్ గా కరువులో ఉండిపోతాం. కానీ ఒక్కొక్క టైంలో ఎల్నినో ఉన్నా సరే వర్షం పడే ఛాన్స్ ఉంటది. మామూలుగా ఎల్నినో ఒక్కొక్కసారి ఉంటది. ఎల్నినో ఉన్నా సరే ఒకనొక టైంలో నాకు తెలిసి 2004-2002 సంవత్సరంలో ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే ఈసారి ఎల్నినో ఉంది, వర్షాలు తక్కువ పడతాయని చెప్పింది. కానీ ఏమైందంటే అనుకునే దానికన్నా వర్షాలు ఎక్కువ పడ్డాయి. మళ్ళా ఐఎండి వాళ్ళకి దిక్కు తెలియలే, ఈ మాట ఎట్లా చెప్పేసినామా అవన్నీ. దానికి కారణం ఏంటంటే దీనికి సంబంధించిందే ఇండియన్ ఓషియన్ డైపోల్ అని ఒకటి ఉంటుంది. ఇండియన్ ఓషియన్ డైపోల్, ఈ ఇండియన్ ఓషియన్ డైపోల్ లో కూడా పాజిటివ్ ఇండియన్ ఓషియన్ డైపోల్, నెగిటివ్ ఇండియన్ ఓషియన్ డైపోల్ అని ఒకటి ఉంటాయి. ఇప్పుడు హిందూ మహాసముద్రం తీసుకుంటే ఒక పక్కేమో బంగాళాఖాతం ఉంది, బే ఆఫ్ బెంగాల్, ఇంకో వైపు ఏమో అరేబియా మహాసముద్రం, అరేబియన్ సముద్రం లేకపోతే అరేబియన్ సీ ఉంది. ఎప్పుడైతే అరేబియన్ సీలో 2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో బే ఆఫ్ బెంగాల్ కన్నా, బే ఆఫ్ బెంగాల్ లో ఉన్న నీళ్ళ కన్నా అరేబియా సముద్రంలో ఉన్న వాటర్ టెంపరేచర్ 2 డిగ్రీలు ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దాన్ని ఏమంటామంటే పాజిటివ్ ఐఓడి అంటాం. దాన్ని ఏమంటామంటే పాజిటివ్ ఐఓడి అంటాం. ఎప్పుడైతే బే ఆఫ్ బెంగాల్లో 2 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో అరేబియా సముద్రం కన్నా, దాన్ని ఏమంటామంటే నెగటివ్ ఐఓడి అంటాం. ఎప్పుడైతే పాజిటివ్ ఐఓడి ఉన్నింది అనుకోండి, భారతదేశంలో వర్షం పడుతుంది, ఎల్నినో ఉన్నా సరే వర్షం పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాజిటివ్ ఐఓడి అంటాం. పాజిటివ్ ఐఓడి అంటే 2 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉన్నట్టే కదా, అంటే వామ్ వాటర్ ఉన్నట్టే కదా. వేడి నీళ్ళు ఉన్నప్పుడు ఆవిరి అవుతుంది కదా, ఎవాపరేషన్ జరుగుతుంది కదా. ఎవాపరేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, మేఘాలు ఫామ్ అవుతాయి. మేఘాలు ఫామ్ అయినప్పుడు వాన వస్తుంది. ఎల్లిలోనే ఉండని ఏం కాదు, ఎల్లిలో ఉండి పాజిటివ్ ఐఓడి ఉంటే ఓకే, ఇబ్బంది లేదు, అందరం సేఫ్. ఒకవేళ ఎల్లిలో ఉండి దాంతో పాటు నెగిటివ్ ఐఓడి ఉన్నింది అనుకోండి, మళ్ళా విపరీతమైన కరువు అయిపోతాం. ఇక్కడ ఉన్న ఈ నెగిటివ్ ఐఓడి మనకి ఇబ్బంది పెడుతుంది, కానీ ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీకి పాజిటివ్ చేస్తుంది. ఈ పాజిటివ్ ఐఓడి భారతదేశానికి ఉపయోగపడుతుంది, ఈ సౌత్ ఈస్ట్ ఏషియా వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. కానీ ఎవరు ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే, ఏ దేశం వాళ్ళైనా సరే, వాళ్ళ దేశ పరిస్థితులే ఫస్ట్, అంతే కదా. ఆ దేశంలో ఉన్న ప్రజల కోసమే ఆ గవర్నమెంట్ పనిచేస్తుంది. పాజిటివ్ ఐఓడి ఉన్నప్పుడు మనం అంతా సేఫ్. నెగిటివ్ ఐఓడి వచ్చిందా ఏం చేయలేం, గవర్నమెంట్ కి ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. ఇది వాతావరణంలో జరిగే మార్పులు. ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఈ విండ్స్ ఎందుకు రావట్లేదు అంటే ఈ రోజుకి ఎవరి దగ్గర సమాధానం లేదు. ఈ విండ్స్ అనేటివి మామూలుగా పసిఫిక్ ఓషన్ నుంచి హిందూ మహాసముద్రానికి రావాలి ఎల్లిలో ఉన్న టైంలో, సారీ నార్మల్ టైంలో. నార్మల్ టైంలో ఈ గాలులన్నీ పసిఫిక్ ఓషన్ నుంచి ఇండియన్ ఓషన్ వైపు రావాలి, ఇండియన్ ఓషన్ నుంచి ఇండియాలోకి రావాలి. కానీ 5 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు, 7 సంవత్సరాలకు ఈ ట్రేడ్ విండ్స్ అనేటివి పోవట్లేదట. ఎందుకు పోవడం లేదు, ఈ రోజుకి ఎవరి దగ్గర సమాధానం లేదు. ఈ రోజుకి కూడా ఎందుకు ఈ ట్రేడ్ విండ్స్ ఎందుకు పోవడం లేదు, ఈ వాటర్ పసిఫిక్ ఓషన్ నుంచి ఇండియన్ ఓషన్ లోకి ఎందుకు రావడం లేదు, ఈ రోజుకి ఏ వ్యక్తి దగ్గర సమాధానం లేదు. Why there is a weakening of trade winds? No one is having the answer. But every climatologist is telling that there is something is changing within the weather patterns or climatic patterns. What is that patterns? We don't know. We have to. Okay, sir. Thank you. Thank you.